పాలకూర చికెన్ కర్రీ చేసే విధానం. ముందుగా ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా, పాలకూర ఇంకా చికెన్. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత చికెన్ వేసి ఒకసారి కలపండి. దాని తర్వాత కొంచెం కారం ఇంకా ఉప్పు వేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత పాలకూర వేసుకోండి. ఒక 3 నిమిషాల వరకు వేగనివ్వండి. 3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపండి. దగ్గర అవ్వనివ్వండి. తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. అంతే, మీ టేస్టీ పాలకూర చికెన్ కర్రీ రెడీ.